హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పైపింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వీళ్ళు పైపింగ్ బ్లౌజ్కి 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తామంటారు. మామూలు బ్లౌజ్ కన్నా పైపింగే కదా, ఇంకా 50 తీసుకోండి, అంతకు మించి వద్దు అంటారు. కానీ పైపింగ్ బ్లౌజ్ ఎంత కష్టమో లేదు, ఎంత ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. పైపింగ్కి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, దాన్ని పైపింగ్ చేసుకుని పెట్టుకోవాలి. XXL, XXL వాళ్ళకైతే అసలు ఆ క్లాత్ సరిపోదు, చిన్న పీస్ కూడా సేవ్ చేసుకోవాలి. పైపింగ్ ఇలా ఖర్చు కనపడకుండా లోపల వస్తుంది, లేదా బయటికి వేసేస్తారు. ఇంటి దగ్గర వాళ్ళు అయితే నాకు 50K కుడతారు, 100K కుడతారు అని చెప్పి వీళ్ళు ఇంటి దగ్గర వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వేసేస్తారు. కానీ ఇది బోటిక్ స్టైల్లో పైపింగ్, ఇది లోపలికి ఉంటుంది. సేమ్ బ్లౌజ్కే కట్ వర్క్ కూడా వచ్చింది హ్యాండ్స్కి మాత్రం. ఈ హ్యాండ్ కూడా వంపు తిరగాలి, వంపు తిరగలేదు అంటే వాళ్ళకి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. పైపింగ్ కానీ ఇది కానీ ఉంటుంది. దీనికి మేము ఎక్కువ కొంచెం ఛార్జ్ చేస్తే మీరు రేటు బేరం ఆడతారు. మీరు అలా కకృతిగా ఉంటే మేము కూడా అలాగోటి ఫినిష్ చేసేసామనుకోండి, లుక్ బాగోదు, అప్పుడు కూడా మాకే నష్టం. చూసావా ఎలా కొట్టారో, బాగాలేదు ఈ స్టిచ్చింగు అని. పర్ఫెక్ట్గా ఉండాలి, మనీ దగ్గర మాత్రం మళ్ళీ వెనక్కి లాగుతారు. మీరు ఎంతైనా పర్లేదు, కొంచెం నీట్ ఫినిషింగ్లో నీట్గా కుట్టివ్వండి అంటే మాకు కొంచెం సాటిస్ఫై అనిపిస్తుంది. పోనీలే అలవాటు అవుతారని చెప్పి ఫస్ట్ టైం నీట్ ఫినిషింగ్లో తక్కువ రేటుకి కుడితే నెక్స్ట్ టైం నుంచి అదే కంటిన్యూ చేస్తారు. అవి మా టైలర్ బాధలు.